దేనికైనా ఒక దూరదృష్టి ఉండాలి. రాయలసీమలో ఉండి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఎన్టీ రామారావు గారి కళ. మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది, తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు, అనేక ప్రాజెక్టులు. తెలుగు గంగ మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలుగు గంగ ప్రాజెక్ట్ని తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే, పైపులు భూములు వేసి తీసుకుపోవాలంటే నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళుతాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎస్ఎల్ మీరు ఇంకొక పక్క చూస్తే అందరి నీవా కానీ, ఎస్ఆర్బిసి కానీ, లేకపోతే నగిరి గాలేరు కానీ అన్ని కాలువలు రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన. అవి పూర్తి చేసింది నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను, నేను కూడా రాయలసీమలోనే పుట్టాను, కానీ మీరు ఇంకా వెనకబడి ఉన్నారు. మొన్న కూడా పనికి రాని పార్టీకి 7 సీట్లు గెలిపించారంటే, అలాంటి వ్యక్తి, రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా 7 సీట్లు గెలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఈరోజు మీరు చూస్తే 5 ఏళ్లలో ప్రారంభించింది మనమే, పూర్తి చేసింది మనమే. 5 ఏళ్లలో మొత్తం రాష్ట్రంలో 69,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన 5 ఏళ్ళు ఉన్నాడు. నేను ఆ పేరు కూడా చెప్పను, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే 19,000 కోట్లు. 68,000 69,000 ఎక్కడ తమ్ముళ్ళు, 19,000 ఎక్కడ కంపారిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు బడ్జెట్ 7 లక్షల కోట్ల 5 ఏళ్లలో, ఇప్పుడు 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లలో ఆయన పెట్టింది 4,400 కోట్లు పెడితే, మన హయాంలో మీరు చూస్తే 13,600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాం. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరి నీవా 5 ఏళ్లలో దగ్గర 5,520 కోట్లు మనం ఖర్చు పెడితే, ముష్టి 515 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ పేరేంటి నేను చెప్పను.